నిలిపే ప్రయత్నం చేయకుండా ప్రకృతిలో ఉన్న చెట్లనన్నింటినీ నాశనం చేసి ఆహారం అనే ఈ మాంసానికి అన్ని జంతువుల్ని మార్పాటు చేశాం. బై 2025 there will be no wild animal on this planet. Everything is converted into a cow or a pig or a chicken. ఎందుకు? ఈ మానవ జాతి మాంసపు తవకను తీర్చేదానికి. ఈ మాంసపు తవక ఎంత ఉందంటే మానవ జాతికి ఇవన్నీ చాలవు, ఈ బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ అని సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న 48% జలచరాల్ని కూడా నిర్నామం చేశాము. ఎక్స్టింక్ట్, పుట్టలేదు అనిపించేశాము. ఇంకా చాలదు అని టెక్నాలజీతో ఆ జీవరాశుల్ని వేటాడి నిలువ ఉంచుతాము ఈ మాంసాన్ని అని చెప్పి సోకాల్డ్ టెక్నాలజీని డెవలప్ చేసి ఆ నిలువ ఉన్న మాంసాన్ని పిల్లల నోట్లో వేస్తే వాళ్ళకి క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది? ఈ విషయం చెప్పేదానికి ఒక్క డాక్టరు ముందుకు రావట్లేదు. ఏమైనా తిను, ఈ టాబ్లెట్ తీసుకో. ఆ స్థితికి ఈ విజ్ఞానులు వైద్యులు వచ్చారు. ఆహారం సరిగ్గా లేకుంటే ఆరోగ్యం ఉండదు, ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఇది మానవ జాతికి కావలసిన ఘోషవాక్య. అంటే నిజమైన ఆహారం ఏమిటి? ఆహారం అంటే మనకు ఆరోగ్యాన్ని సంపాదించి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని సంపాదించే పదార్థాల్ని పెంచుతూ ఉంటే మన భూమి ఫలవంతం పెరగాలి. ఈ అద్భుతమైన కొర్రల్ని, అండుకొర్రల్ని పెంచితే ఈ కంకుల్ని తినేదానికి పక్షులు వేల సంఖ్యలో వస్తాయి. ఎంత ఉంటాయి తెలుసా పక్షులు? 1/2 ఇంచ్, 1 ఇంచ్. అయ్యో పక్షులు వచ్చి మా కంకులంతా తినేస్తాయని మీరు బాధపడకండి. అవి తినేది 1 క్వింటల్ అయితే కింద పిక్క వేసిపోతాయి. 3 వారాల్లో మీ భూముల్ని అద్భుతమైన ఫలవంతమైన సారవంతమైన భూములుగా మార్పాటు చెందుతాయి. ప్రకృతి ఏ పొద్దు మిమ్మల్ని మోసం చెయ్యదు. ఆ ఫలవంతమైన భూమిలో మరుసటి పైరు వేస్తే 5 క్వింటల్ బదులు 10 క్వింటల్ వస్తుంది. ఇదే అండుకొర్రలు. 4 వర్షాలు వస్తే చాలు, నీళ్లు కట్టాల్సిన పని లేదు, డ్యాముల్ని కట్టాల్సిన పని లేదు. పైనుంచి పడుతున్న అద్భుతమైన స్ట్రక్చర్డ్ వాటర్తో పెరిగే అద్భుతమైన సిరి పంటలు ఇవి. మీ అనారోగ్యాన్ని దూరం చేయటము జస్ట్ బోనస్. ఇవి దేవుడు సృష్టించి మీ ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి. ఈ 5 ధాన్యాల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. 5 ధాన్యాల పేర్లు వరుసగా అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామెలు, అరికలు. ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థంతో రచనాత్మకంగా అమర్చబడి ఉంది. కేంద్రం నుంచి పలు పొరల్లో 7-8 పొరల్లో బాహ్యానికి ఆ వర్తులాకారంలో ఉన్న బీజంలో అమర్చబడి ఉండటం వల్ల మీరు ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాన్ని మీరు కుక్కర్లో వేసి పుస్సు అని ఉడికిస్తే ఉడకవు. పొద్దున నానబెట్టి రాత్రి ఉడకబెట్టాలి, రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టాలి. ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు. రాత్రి నానబెట్టి పొద్దున చేసిన గంజిని మీరు రాత్రి తాగితే, పొద్దున నానబెట్టి రాత్రి చేసిన గంజిని పొద్దున తాగితే ఈ 7-8 గంటల్లో ఆ గంజిలో ప్రోబయోటిక్స్ అంటే ఫర్మెంటేషన్ పులిసే కార్యక్రమం మొదలయ్యి మీ దేహానికి కావాల్సిన అతి అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఆ గంజిని తాగితే మీ క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఎస్ఎల్ఈలు, లూపస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి, నిర్నామమైపోతాయి. గ్యారంటీ నాది. నాది కాదు, ఆ దేవుడు. ఎందుకంటే ఈ అద్భుతమైన ధాన్యాన్ని పెంచి ఇప్పటికీ మన దేశంలో విత్తనాన్ని సంరక్షించుకున్న రైతులను, వేరే దేశాల్లో ఈ ధాన్యాల్ని బీజం సమేతంగా నాశనం చేసేసాయి ఈ కంపెనీలో.
ఎక్కడా లేవు. ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్ అంటారు. ఇటలీ దేశంలో యథేచ్ఛగా పెంచుకొని తింటున్న ధాన్యం ఈ కొర్రలు, ఇటాలియన్ మిల్లెట్. ఇది అండు కొర్రలు. ఇది అమెరికన్ మిల్లెట్ చెప్పాను కదా, కొలరాడోలో ఇప్పటికీ పెంచుతున్నారు కానీ పక్షులకు ఇస్తున్నారు. ఎంత అద్భుతం అంటే ఇందులో 12.5% పీచు పదార్థం ఉంది. మీకు క్యాన్సర్తో కష్టపడి కక్కసు రావట్లేదు, 18 రోజులకు ఒకసారి వెళ్ళి బయటికి తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ అండుకూరల గంజి 3 రోజులు రాత్రి చేసింది పగలు, పగలు చేసింది రాత్రి తాగితే 3 రోజుల్లో కక్కసు. సార్ రోజుకు 3 సార్లు చేస్తున్నాను, నో ప్రాబ్లం, ఇంకా 2 సార్లు చేయి బాబు, 18 రోజులు చేయలేదు నువ్వు. 6 వారాల్లో హ్యాపీగా అయిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఒక పాత్రికేయుడు కర్ణాటకలో పల్లెపల్లెకు వెళ్ళి నాకు ఇలా జరిగింది, అందరూ కొర్రలు పెంచండి, అండు కొర్రలు పెంచండి, ఈ క్యాన్సర్ను దూరం ఉంచుతామని సతతంగా నాకంటే ఎక్కువ చిన్న చిన్న పల్లెల్లో తిరుగుతూ చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ఆయనకు నమస్కారం.